కట్టిస్తామని చెప్పి మాటలు చెప్పి ఓట్లు అడిగి 10 సంవత్సరాలు అధికారం నుండి ఏ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వకుండా గాలి కొదిలేసిపోయినటువంటి ప్రభుత్వం కాదు తెచ్చింది. వారు చాలా నిక్కచ్చిగా హౌసింగ్ శాఖ మార్చిన నిక్కచ్చిగా దాని మీద రివ్యూ చేస్తూ నెలకొకసారి కాదు అధ్యక్ష, బిల్లులు వారానికి ఒకసారి బిల్లులు రిలీజ్ చేపిస్తా ఉన్నారు. వారానికి ఒకసారి అధ్యక్ష బిల్లులు మీరు కట్టండి, బిల్లు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల పాటు వివిధ పదవులను చేపట్టిన ఆయన తనకు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. టార్గెట్ రేవంత్ గా మాట్లాడిన ఆయన ప్రస్తుతం నేను కార్యకర్తల చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నానని వెల్లడించారు. కార్యకర్తల సమస్యలు తీర్చలేకపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి లాభం లేదన్న ఆయన అందుకే పార్టీని వీడినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల పాటు వివిధ పదవులను చేపట్టిన ఆయన తనకు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. టార్గెట్ రేవంత్ గా మాట్లాడిన ఆయన ప్రస్తుతం నేను కార్యకర్తల చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నానని వెల్లడించారు. కార్యకర్తల సమస్యలు తీర్చలేకపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి లాభం లేదన్న ఆయన అందుకే పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల పాటు వివిధ పదవులను చేపట్టిన ఆయన తనకు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. టార్గెట్ రేవంత్ గా మాట్లాడిన ఆయన ప్రస్తుతం నేను కార్యకర్తల చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నానని వెల్లడించారు. కార్యకర్తల సమస్యలు తీర్చలేకపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి లాభం లేదన్న ఆయన అందుకే పార్టీని వీడినట్టు పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి రిషికేష్ లైవ్ లో అందిస్తారు. రిషికేష్, జీవన్ రెడ్డి రాజీనామాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన ఇటీవలనే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన కార్యకర్తల సమావేశంలో జగిత్యాలలో తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆయన రాజీనామా అనంతరం ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. 4 పేజీలుగా ఈ యొక్క సుదీర్ఘమైన లేఖ
మల్లికార్జున్ ఖర్గేకు, ఏఐసిసికి సంబంధించినటువంటి అధ్యక్షునిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీకి పూర్తిగా తన యొక్క అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని అడ్రస్ చేస్తూ ఈ యొక్క లేఖ ఆయన రాశారు. ఈ లేఖలో మొత్తంగా 20 నెలలుగా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాల ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని అందులో మెన్షన్ చేశారు. మొత్తంగా కూడా రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తనకిచ్చిన అవకాశాలు కావచ్చు, తాను కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా విధేయునిగా ఉన్నాడు అనేటువంటి అంశాలను ఆ లేఖలో ఆయన స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం మాత్రం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన ప్రసంగం కొనసాగింది. అంటే రేవంత్ రెడ్డి పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తన పార్టీ అనుకుంటూ వ్యవహరిస్తున్నారని, అడ్డొచ్చిన వారిని తొక్కేసే విధంగా ఆయన ప్రవర్తన ఉందని, కార్యకర్తలను సీనియర్ పార్టీ సంబంధించినటువంటి నేతలను గౌరవించడం నేర్చుకోవాలంటూ కూడా రేవంత్ కు సూచించారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ ను ప్రపోజ్ చేసిన దాంట్లో కోరుకున్న వారిలో నేను కూడా ఒక్కరిని అనేటువంటిది జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే పార్టీ ఫిరాయింపుల అంశం గతంలో కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ నేతగా అధ్యక్షునిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే అవలంబించినటువంటి పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ఆలోచనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఫిరాయింపుల్ని అంశాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఇది ప్రజలంతా గమనిస్తున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఈ యొక్క ఫిరాయింపుల అంశం కారణంగానే ప్రత్యేకంగా దానం నాగేందర్ రాజీనామా, ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్ రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎంపీగా పోటీ చేయించారు. మహబూబ్ నగర్ కావచ్చు, చేవెళ్ల కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలు ఓడిపోవడానికి ఫిరాయింపుల అంశమే ప్రధాన కారణమని అయినటువంటి ఒక హెచ్చరిక మెన్షన్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల అంశం కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా డ్యామేజ్ చేసింది అనేది ఆయన అడ్రస్ చేసుకుంటూ వచ్చారు. మరొక వైపు రేవంత్ రెడ్డి పూర్తిగా ఏదైతే తన అనుచరులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, అంటే వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సలహాదారులుగా తెలంగాణ ప్రభుత్వానికి ఏ రకమైన సలహాలు ఇచ్చారు, తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 20 మాసాలుగా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షునిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ మండలిలో పోరాడిన 5 సంవత్సరాలు పోరాటం చేసిన జీవన్ రెడ్డి మాత్రం మంత్రి పదవికి ఎందుకు అర్హత లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అంటే మంత్రి పదవి సంబంధించిన అంశం కూడా తనను తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. ఒకనాడు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షునిగా పరిశీలనలో ఉన్న జీవన్ రెడ్డి మున్సిపల్ సంబంధించినటువంటి కార్యకర్తల కోసం టికెట్లు అడిగే స్థాయికి తనను దిగజార్చారు అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి గంగారెడ్డి హత్యను కూడా అడ్రస్ చేశారు. ఇంత పెద్ద నాయకునిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ కార్యకర్త నడి రోడ్డు పైన హత్యకు గురైతే సీఎం పరామర్శించలేదు, జీవన్ రెడ్డికి కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. గంగారెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి ఉంటే గనుక ఆయన బతికుండా వాడు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గాంధీ భవన్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి సమావేశంలో ఎందుకు హాజరయ్యారు అనే దానిపైన కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, పార్టీ ఎలాంటి స్పష్టత ఇయ్యలేకపోయింది అనేటువంటి అంశాన్ని కూడా జీవన్ రెడ్డి అడ్రస్ చేశారు. ఈ అంశాలన్నీ కారణంగా తనకు ఆవేదన గురి చేశాయి. అంటే జగిత్యాలలో స్థానికంగా ఉండేటువంటి అంటే ఆలయాలకు సంబంధించిన కమిటీలలో కూడా ఎమ్మెల్యే సంజయ్ ఆధిపత్యం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, పూర్తిగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలంతా సంజయ్ యొక్క ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఒక తొక్కేసే కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ పార్టీ తనకు అండగా ఉంటుందని 20 మాసాలు ఎదురు చూశాను. 20 మాసాల తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అండగా లేదనే విషయం స్పష్టమైంది. కాబట్టి బాధాదప్త హృదయంతో తాను రాజీనామా చేస్తున్నాననేటువంటి అంశాన్ని చెప్పారు. చివరగా ఆయన ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుతో పాటుగా
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన ఒంటరిగా పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు రేవంత్ తో పోరాడబోతున్నారు అనేటువంటి ఒక సందేశాన్ని సమావేశంలో కార్యకర్తలకు ఇచ్చినటువంటి పరిస్థితి. భావోద్వేగంగా కావచ్చు, కొంత ఉద్రేకంగా కూడా ఆయన ప్రసంగం కొనసాగింది. మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పోరాటం చేయబోతున్నారు అనేటువంటిది స్పష్టమైంది. ఇక్కడ ఒక అంశాన్ని మనం చూడొచ్చు. సిద్దిపేటలో కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్, కొడంగల్లో జరగని అభివృద్ధి జగిత్యాల్లో జరిగింది. జగిత్యాలను జాతీయ స్థాయిలో గుర్తించే విధంగా అభివృద్ధి చేయడానికి తన సంకల్పం ఉంది అనేటువంటిది జీవన్ రెడ్డి చెప్పుకొచ్చున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పైపు వెళ్తారనేటువంటి ప్రచారాల నేపథ్యంలో జాతీయ స్థాయి అంశాలు చెప్పడం, సిరిసిల్ల సిద్దిపేటకు సంబంధించినటువంటి నాయకులుగా ఉన్న కేటీఆర్ ను కావచ్చు, హరీష్ రావు, అదేవిధంగా నిరంకుశత్వమైనటువంటి పాలన కొనసాగించారనేటువంటిది లేఖలో కేసీఆర్ ను కూడా అడ్రస్ చేయడం, మరి జాతీయ స్థాయిలో వెళ్తాను అనేటువంటి అంశాన్ని జీవన్ రెడ్డి చెప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటే కనుక ఆయన బీజేపీ వైపు కూడా ఆలోచిస్తున్నారా అనేటువంటి అంశం ఒకటి తెరపైకి వచ్చింది. ఆయన ప్రసంగంలో కావచ్చు, లేఖలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ